రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఆరంగఢ్ చౌరస్తాలో అక్రమ దుకాణాలు వెలిశాయి. బెంగళూరు జాతీయ రహదారి వైపు ఉన్న షాపులను జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో తొలగించేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఆరంగఢ్ చౌరస్తాలో అక్రమ దుకాణాలు అయితే వెలిశాయి. బెంగళూరు జాతీయ రహదారి వైపు ఉన్న షాపులను జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో తొలగించేశారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, గత కొంతకాలం నుంచి హైదరాబాదు లోని 3 కమిషనరేట్ల పరిధిలో సైబరాబాదు కమిషనరేటు, అలాగే రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ 3 కమిషనరేట్ల పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నారు జీహెచ్ఎంసీ అధికారులు మరియు హైడ్రా అధికారులు. ఎక్కడైతే అడవులను ఒకవైపున ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం, అలాగే ప్రధాన మార్గాలను ఆక్రమించడం, చెరువులను ఆక్రమించి వెలిసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా చూసి ఇది ఖచ్చితంగా అన్యాక్రాంతం కాబడినటువంటి భూములుగా నిర్ధారించిన తర్వాత వాటన్నిటిని కూడా అక్కడ వెలిసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది గత కొంతకాలం నుంచి. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి కూల్చివేతల ప్రక్రియను చేపట్టింది జీహెచ్ఎంసీ అధికారులు. ముఖ్యంగా ప్రస్తుతం ఈ కూల్చివేతలు అనేవి రాజేంద్ర నగర్ పరిధిలో చోటు చేసుకుంటాయి. రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరంగర్ చౌరస్తా, బెంగళూరు జాతీయ రహదారి వైపున వేసిన కొన్ని షాపులను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. భారీగా పోలీసు బలగాలతో ఉదయం అక్కడకు చేరుకొని ఏసీబీల సాయంతో ఆరంగర్ చౌరస్తా నుంచి పరివార దాబా వరకు వెలిసిన అక్రమ దుకాణాలను పూర్తిగా తీసివేయడం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ షాపులకు కూల్చివేస్తున్నటువంటి షాపులకు సంబంధించిన యజమానులు వచ్చి ఆందోళనలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలీసు బందోబస్తుతో ఎవరైనా వచ్చి ఆ కూల్చివేస్తున్నటువంటి ప్రక్రియను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళని అక్కడి నుంచి చెదరగొట్టడం జరుగుతోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, ప్రధాన మార్గాలను ఆక్రమించి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించినా, లేకపోతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా సరే ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని గతంలోనే అనేక సార్లు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే అన్యాక్రాంతంగా ఆక్రమించబడినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా రాజేంద్ర నగర్ పరిధిలో ఆరంగర్ చౌరస్తాలో యొక్క కూల్చివేతల ప్రక్రియ జాతీయ రహదారిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు కాబట్టి షాపులు వెలవడంతో ఇదంతా కూడా రహదారులు వెంబడి ప్రయాణాలకు ఆటంకం కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.